భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఎన్నికల్లో పోటీ చేయండి, మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చండి అనేటటువంటి సూచనలు వచ్చాయి కదా. ఇప్పటికైనా సమయం మించిపోలేదా? ఇప్పటికైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారా? ఇప్పుడు బ్యాలెట్ బుల్లెట్ వద్దు బ్యాలెట్ ముందు అని అనేక సందర్భాలలో మనకు అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పిలిపించినటువంటి సందర్భం. అప్పుడు కొంత మావోయిస్ట్ పార్టీ పెడచేయడం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనకు ఇదే మావోయిస్ట్ పార్టీ ఈ పార్టీకి ద్రోహం చేసి పోయినటువంటి అనేక మంది ఉన్నారు. అంటే కత్తుల సమ్మె, ఒక భయం సమ్మిరెడ్డి, ఒక సోమ్లా నాయక్, తర్వాత ఇంకా అనేక మంది నాయకులు దళాలు మట్టుపెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కోవట్లుగా మారినటువంటి వాళ్ళను మరి ఎంత హీనంగా ఎంత నీచంగా చూసారు ప్రజలు అనేది కొంచెం మనం గతంలో చూసినాం. మావోయిస్ట్ పార్టీ కూడా కష్టపుష్టంగా చూసారు. దాంట్లో అందులో ఇంకా నయం లాంటి వాడు, నయం కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎన్ని ఆగడాలు చేసిండు ఏంది అనేది చూసినాం. కాకపోతే సరే మావోయిస్ట్ పార్టీ ఏం చేయలేకపోయింది. మావోయిస్ట్ పార్టీలో లొంగిపోయిన సాంబశివుడు లాంటి వాడిని కూడా నయం చంపిడని కేసు అయినటువంటి సందర్భం ఉంది. ఏంటంటే ఇక్కడ లొంగిపోయిన వాళ్ళను కొంత అంటే హీనంగా చూసే పరిస్థితి కూడా ఉంటుంది. ఉండదని కాదు, ఇప్పుడు వాళ్ళు పార్టీ పెడితే వాళ్ళు అన్న ఉరగబెట్టిరు కానీ ఇక ఇక్కడికి వచ్చి చేస్తారా అనే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది మీకు. ఎందుకంటే వీళ్ళ పెద్ద ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కొంత అంటే మన గ్రామాలలో మనకు ఈ అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ఉపయోగపడ్డదని భావించాలి. సేమ్ టైము దున్నేవాడి భూమి అని చెప్పి ఏదైతే స్లోగన్ తీసుకున్నారో, ఇవాళ భూస్వాములకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇవాళ భూస్వాములను కోటీశ్వరులుగా చేయడానికి ఉపయోగపడ్డది మావోయిస్ట్ పార్టీ. ఎందుకంటే నాడు దున్నేవాడిదే భూమి అని చెప్పి ఊర్లలో ఉన్నటువంటి భూస్వాములను దొరలను తరిమి వాళ్ళ భూములలో జెండాలు పాతి చేస్తే సిటీలకు అంటే పట్టణాలకు వచ్చి అగ్వసకు ఎకరాలకు కొనుక్కున్నారు. ఎట్లా వాళ్ళు దొరే కనుక కొనుక్కున్నారు. ఇక్కడ లక్షల కోట్లలో ఈ రకంగా పెరిగినాయి. ఉద్యమము వెనుకడుగేసిన తర్వాత మళ్ళా జెండాలు మార్చినటువంటి భూములకు పోయి అక్కడ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైతే అసలు 5,000 ఉన్నది, లేక 5 లక్షలు అయింది, 5 లక్షలు ఉన్నది 5 కోట్లు అయినటువంటి పరిస్థితి. అంటే అమాంతంగా పెరగడం వల్ల అంటే అట్లా కూడా ఇవాళ కోటీశ్వరులు భూస్వాములను మరి కోటీశ్వరులు చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ అనే నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అంటే ఒక కాన్స్టెంట్ అంటే వీళ్ళకు పోరాటము ఇప్పుడు దున్నేవాడిది జెండాలు మార్చినంత మాత్రాన అది పట్టాలు చేసే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అది ఇవాళ భూస్వాములకు బాగా ఉపయోగపడ్డది. వీళ్ళకు ఉద్యమాలు అంటే కొంత చేయగలిగిన అవేర్నెస్ తీసుకురావడానికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పగలిగారు. కానీ ఇవాళ ఈ అనేక విషయాలలో కొంత వాళ్ళకంటే సయోధ్య లేకన్నా మరి ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక నిర్ణయము ఇవాళ తీసుకున్న నిర్ణయం తంబాల కేసీఆర్ రావు చనిపోక ముందుకే, ఎన్కౌంటర్ కాక ముందుకే, కర్రగుడ్డలో ఆపరేషన్ కగారు ప్రకటించిన వెరీ నెక్స్ట్ మరి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటే కొంత క్యాడరు ఇప్పుడు అంటే సరే పాతది వేలాది మంది పేరా కూడా ఒక నిర్ణయం ఒక మంచి క్యాడర్ అంతా డిస్టర్బ్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆ పద్ధతిలో ఏదైనప్పటికీ కూడా తెలంగాణ పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని కొంత అభినందించక తప్పదు. ఎందుకంటే లొంగుబాట్లను ఇప్పుడు లొంగిపోయిన కాల్ చేసే తత్వము ఆంధ్రప్రదేశ్ లో అవపడతా ఉన్నది. కానీ ఇక్కడ వాళ్ళను సాధారణంగా ఆహ్వానించడము, వారిని కొంత సంస్కృత స్థానం కల్పించి వాళ్ళకు రక్షణగా ఇక్కడ అధికార పార్టీ నిలవడం అనేది మరి మనం స్వాగతించాల్సిన అవసరం. మరి ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా అది సజావుగానే నడుస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అమిత్ షా ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకా చంద్రబాబు ఇన్వాల్వ్ అయినా సేఫ్ గానే రేవంత్ రెడ్డి కొంత తీసుకొచ్చే ప్రజలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటి నాకు అనిపిస్తా ఉన్నాయంటే నా పీరియడ్ లో ఇటువంటి మనము లొంగిపోయిన వాళ్ళను కాల్ చేసి లేకపోతే పట్టుకొని చంపేసారు అనే అపవాదం రావద్దు అనే దాని మీద ఒక ప్రయత్నం అయితే సీరియస్ గా చేస్తున్నట్టు అవపడతా ఉన్నది. వీళ్ళు తదుపరి యాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు
వెట్టి చాకిరి నిర్మూలన జరిగింది, అందరికి విద్య అందుబాటులోకి వచ్చింది, సమాజంలో మంచి కూడా జరిగిందండి. అప్పుడు నిమ్న వర్గాలు దళితులు చదువుకునే అవకాశం లేదు, వాళ్ళకు బళ్ళకు పంపించే అవకాశం లేదు, పోనిచ్చే అవకాశం లేదు, మరి స్కూళ్ళు సరిగా స్కూళ్ళు లేనటువంటి పరిస్థితి, ఉన్న చోట చదవనియని పరిస్థితి, బాల కార్మిక వ్యవస్థ ఉండేది. ఇట్లాంటివన్నీ కొంత రూపుమాపినాయి. పెట్టుబడిదారి వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ, అందరికి విద్య అందుబాటులోకి వచ్చింది. కొంత ఖచ్చితంగా ఏ ప్రజా ఉద్యమాలైనా, సాంఘిక ఉద్యమాలైనా, విప్లవోద్యమాలైనా లాభ నష్టాలు రెండు ఉంటాయండి. మల్లేశం గారు, రెండు ఇక్కడ ఉన్నాయి సార్, రెండు ఇక్కడ ఉన్నాయి, రెండు జరిగినాయి. ప్రజలు అందరికీ విద్య అందుబాటులోకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వాలు సక్రమంగా పని చేస్తే ఇప్పుడు అయితే సుమిత్ర గారు ఓకే